భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ బదిలీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని జీవో మరియు గెజిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. అలాగే మన భాస్కర్స్ ఏరియాలో కూడా నిన్న మరి ఆ జీవోను కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్ లో ఉంది. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే దాన్ని చూడవచ్చు. ఇక ఈ రోజు బదిలీలకు సంబంధించి మనకు దినపత్రికల్లో వచ్చినటువంటి సమాచారాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, ఉద్యోగుల బదిలీలకు పచ్చ జెండా. 15 ప్రభుత్వ శాఖల్లో ఆగస్టు 19 నుంచి 31 వరకు నిషేధం ఎత్తివేత. ఉపాధ్యాయులు వైద్యులకు బదిలీలు లేవు. ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల. రాష్ట్ర ప్రభుత్వం 15 శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు పచ్చ జెండా ఊపింది. బదిలీలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని ఆగస్టు 19 నుంచి 31 వరకు ఎత్తివేసింది. ఎక్సైజ్ శాఖలో మాత్రం సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు బదిలీలకు వీలు కల్పించింది. సంబంధిత మార్గదర్శకాలతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఉపాధ్యాయులతో పాటు విద్యాశాఖలో ఇతర ఉద్యోగులకు బదిలీలు లేవు. వైద్య ఆరోగ్య వ్యవసాయ అనుబంధ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతర సంక్షేమ శాఖల్లోనూ బదిలీలకు వీలు కల్పించలేదు. బదిలీలకు మార్గదర్శకాలు ఇవి. ఏ శాఖల్లో బదిలీలు చేయబోతున్నారు అనే విషయాన్ని ముందుగా చూసినట్టయితే, రెవెన్యూ భూ పరిపాలన, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, సెర్ఫ్, పురపాలక పట్టణాభివృద్ధి, గ్రామ మరియు వార్డు సచివాలయాలు, పౌర సరఫరాలు, గనులు, భూగర్భ వనరులు, దేవాదాయ, రవాణా, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక రంగాలు, పరిశ్రమలు, ఇంధన శాఖ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, అన్ని శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బంది. ఈ శాఖల్లో అన్ని క్యాడర్లలోనూ బదిలీలకు వీలు కల్పించారు. ఎక్సైజ్ శాఖకు పునర్వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 5 వరకు బదిలీలను వాయిదా వేశారు. ఇక బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు ఒకసారి మనం గమనించినట్లయితే, 2024 జూలై 31 నాటికే ఒకే చోట 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలి. అన్ని క్యాడర్ల పోస్టుల్లో చేసిన సర్వీస్ ను పరిగణనలోకి తీసుకుని ఎంతకాలం ఒకే ప్రాంతంలో పనిచేశారన్నది లెక్కించాలి. 5 ఏళ్లు పూర్తి చేయని ఉద్యోగులను కూడా పరిపాలనా అవసరాలు, వ్యక్తిగత కారణాలతో బదిలీ చేయవచ్చు. సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం కొందరు ఉద్యోగులను ఇతర చోట్లకు బదిలీ చేసి మళ్లీ యథాస్థానాలకు మార్చింది. ఆ ఉత్తర్వులు ఆ బదిలీ అయిన సమయాన్ని ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోరు. అందులో మానసిక వైకల్యం ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు ఎక్కడ వారికి వైద్యం అందుబాటులో ఉంటుందో ఆ ప్రదేశానికి బదిలీ కోరుకుంటే వారికి అదే అధిక ప్రాధాన్యం ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు మించి పనిచేసిన వారికి 40% మించి వైకల్యం ఉన్న ఉద్యోగులకు ధృవీకరణ పత్రం సమర్పిస్తే బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు. తొలుత ఐటీడీఏ పరిధిలో, ఏజెన్సీ ప్రాంతాల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ తర్వాత మిగిలిన ప్రాంతాల్లో పోస్టులను భర్తీ చేయాలి. బాగా వెనుకబడిన ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్న ఖాళీలను బదిలీల సమయంలో తొలుత భర్తీ చేయాలి. ఇందుకు ఆయా ప్రభుత్వ శాఖల విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు బాధ్యత వహించాలి. గిరిజన ప్రాంతాలకు అంటే ఐటీడీఏల పరిధిలోకి బదిలీ చేసే క్రమంలో ఆ ఉద్యోగి వయసు 50 ఏళ్ల కన్నా ఎక్కువే ఉండాలి. ఐటీడీఏల పరిధిలో పనిచేయకుండా బయటి ప్రాంతాల్లో సుదీర్ఘ సర్వీస్ ఉన్న వారిని ఐటీడీఏ పరిధిలోకి బదిలీ చేయాలి. ఐటీడీఏ ప్రాంతం నుంచి ఒక ఉద్యోగి బదిలీ అయితే ఆ పోస్టులోకి మరొకరి నియామకం జరిగితే తప్ప వారిని ఆ పోస్ట్ నుంచి రిలీవ్ చేయకూడదు. గిరిజన ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులు నిర్ణీత వ్యవధిలోగా ఆ పోస్టులో చేరకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఇక అందులకు మినహాయింపు. అంధత్వం ఉన్న ఉద్యోగులకు బదిలీ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వారు కోరుకుంటే బదిలీ చేయవచ్చని పేర్కొంది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైతే వీలైనంత వరకు ఒకే చోటకు లేదా సమీప ప్రాంతాలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగి లేదా జీవిత భాగస్వామి తల్లిదండ్రుల వైద్య అవసరాల రీత్యా కూడా ప్రాధాన్యం ఇస్తారు. క్యాన్సర్, న్యూరో సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ మార్పిడి తదితర కీలక వైద్య అవసరాలు ఉన్న వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. సంబంధిత వైద్యం ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో ఆ ప్రదేశాలకు వారికి బదిలీలో ప్రాధాన్యం ఉంటుంది. భర్తను కోల్పోయి కారుణ్య నియామకం పొందిన ఉద్యోగులకు బదిలీలో ప్రాధాన్యం ఉంటుంది. ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్న అంశాలు, ఇచ్చిన రాయితీలు దుర్వినియోగం కాకుండా నిశితంగా పరిశీలించేందుకు అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలి. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్లు బదిలీల విషయంలో 2022 జూన్ 15న సాధారణ పరిపాలన శాఖ ఇచ్చిన ఉత్తర్వులే వర్తిస్తాయి. ఆఫీస్ బేరర్ గా ఒకే చోట 9 సంవత్సరాలు పనిచేసేందుకు వీలు కల్పిస్తారు. పాలనా సౌలభ్యం కోసం అవసరమైతే ఈ మినహాయింపు కూడా వర్తించదు.
తాలూకా జిల్లా స్థాయిలో ఆఫీస్ బేరర్ల జాబితాను గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్ర స్థాయి సంఘాలు సాధారణ పరిపాలన శాఖ ద్వారా సంబంధిత విభాగాధిపతులకు అందజేయాలి. మిగిలిన ఏ రూపాల్లో ఆ జాబితా అందిన పరిగణంలోకి తీసుకోకూడదు అంటూ మరి ప్రభుత్వం తెలియజేసింది. మొత్తానికి 15 శాఖల్లో మరి సాధారణ బదిలీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇందులో గ్రామ మరియు వార్డు సచివాలయాల సిబ్బందికి కూడా మరి ఈ బదిలీలో స్థానం అనేది కల్పించడం జరిగింది. కాకపోతే ఒకే చోట జూలై 31, 2024కు 5 ఏళ్లు పనిచేసినటువంటి వారికి మాత్రమే బదిలీ అంటూ ఇందులో పేర్కొనడంతో మరి చాలా వరకు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఇంకా ఇప్పటికీ 5 ఏళ్లు మరి పూర్తి చేసుకోలేదు. అటువంటి సిచ్యుయేషన్ లో మరి చాలా మందికి బదిలీలు అయ్యే అవకాశం లేదు. కేవలం కొద్ది మందికి మాత్రమే బదిలీ అయ్యే అవకాశం ఉంది, అది కూడా వారు కోరుకుంటేనే. కాబట్టి మరి ఎవరైతే బదిలీల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారో మరి అటువంటి వారు ఈ నిబంధనతో వారు నిరుత్సాహపడడం జరిగింది. అలా కాకుండా ఇప్పటికే చాలా చోట్ల చాలా మంది 4 సంవత్సరాల 8 నెలల దాకా వారు మరి సర్వీస్ అనేది పూర్తి చేసుకున్నారు. కాబట్టి ఆ 4 సంవత్సరాల 8 నెలలను కూడా 5 సంవత్సరాలుగా పరిగణించి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా బదిలీలకు అవకాశం కల్పించాలి అని ఎవరైతే బదిలీలు కోరుతున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వారంతా కూడా మరి అనుకుంటూ ఉన్నారు. ఇక మరి మొన్న గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో కొద్ది మందికి మధ్యలో కూడా ఒకసారి ట్రాన్స్ఫర్స్ అనేవి నిర్వహించారు. అటువంటి వారు ఇంకా కేవలం మరి 1-2 సంవత్సరాలు మాత్రమే వారు బదిలీ అవ్వడం జరిగింది, బదిలీ అయ్యి. కాబట్టి అటువంటి వారు కూడా ఇప్పుడు ఈ బదిలీల్లో మరి బదిలీ అయ్యే అవకాశాలు లేవు. దీంతో చాలా మంది ఎవరైతే బదిలీలు కోరుకుంటున్నారో అటువంటి వారికి కావాల్సినటువంటి స్థానాలు దక్కే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూస్తూ ఉన్నాం. బదిలీలకు సంబంధించి అయోమయంలో సచివాలయ ఉద్యోగులు, తమ బదిలీల అంశంపై తీవ్ర ఉత్కంఠ. మొన్నటి దాకా రేషనలైజేషన్, మాతృశాఖల్లో సర్దుబాటు, విలీనం అంటూ వస్తున్న వార్తలతో ఆందోళన చెందిన సచివాలయ ఉద్యోగులు నేడు వచ్చిన బదిలీల జీవోతో ఇంకా అయోమయంలో పడ్డారు. ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియ జరిగి తర్వాత తమకు బదిలీలు ఉంటాయని అనే ఆలోచనలో ఉన్న కొంతమంది ఉద్యోగులకు ఊహించని విధంగా ఈ రోజు విడుదలైన బదిలీ జీవోలోని జూలై 31 లోపు 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి బదిలీలు తప్పనిసరి అనే విషయంలో డీలా పడుతున్నారు. జూలై 31 కట్ ఆఫ్ తేదీ తీసుకుంటే తమలో ఎక్కువ మందికి బదిలీలు అయ్యే అవకాశం ఉండదని, గతంలో కూడా తమకు పూర్తి స్థాయిలో కాకుండా నామమాత్రపు బదిలీలు జరిగాయని తెలియజేస్తున్నారు. తమకు అక్టోబర్ చివరి నాటికి 5 ఏళ్ల సర్వీస్ పూర్తి అవుతుందని, అక్టోబర్ నాటికి 5 ఏళ్ల సర్వీస్ పూర్తి అయ్యే వారికి తప్పనిసరి బదిలీలు చేయాలని, ఈ విషయంలో ప్రభుత్వం తమకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. లేదా 4 సంవత్సరాల 10 నెలల కాలాన్ని 5 సంవత్సరాలుగా తీసుకుని జనరల్ స్టేట్మెంట్ గా అందరి ఉద్యోగులతో పాటు ఇచ్చారా అనే విషయంలో కొంత సందిగ్ధత నెలకొన్నది. ఏది ఏమైనా అందరికీ అవకాశం కల్పించాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. సర్వీస్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి బదిలీ అవకాశంలో కల్పించాలని కొద్ది మంది ఎవరైతే బదిలీలు కోరుకుంటున్నారో అటువంటి వారు అడుగుతూ ఉన్నారు. కొంతమంది పనిచేసే చోట తిష్ట వేసి ఉన్నారు. అక్టోబర్ నాటికి 5 ఏళ్లు అనే నిబంధన తీసుకుని వస్తే అందరికీ న్యాయం జరుగుతుందని, లేదంటే తమకు మరో 2 ఏళ్లు బదిలీలు ఉండే అవకాశం లేదని ఉన్నతాధికారులు కోరుతున్నారు. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల వినతిని పరిశీలిస్తే ఎక్కువ శాతం మంది ఉద్యోగులకు బదిలీలు జరుగుతాయి. మరి కొద్దిమంది ఎవరైతే గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది బదిలీలు కోరుతున్నారో అటువంటి వారికి మరి ప్రభుత్వం తీసుకున్న ఈ 5 సంవత్సరాల నిబంధనతో అటువంటి వారికి బదిలీలు జరిగే అవకాశం లేదు. మరి ఎవరైతే బదిలీలు కోరుకుంటున్నారో అటువంటి వారు మరి అందరికీ బదిలీల్లో అవకాశం కల్పించాలని వీరు కోరుతూ ఉన్నారు. మరి మీరు కూడా ఒకవేళ గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగి అయితే మీ అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరి ఇది బదిలీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.